హలో సుందరీస్, వెల్కమ్ బ్యాక్ ఛానల్. అతడే నా సైన్యం పార్ట్ 37. ఆయన నిన్ను ఎలా చూస్తారు? మీ అక్కని ఎలా చూస్తారు? డబ్బులు ఉన్నా కూడా నీకోసం ఒక్క బెడ్ కొనివ్వలేదు. తండ్రి నీకోసం అంటూ రూపాయి కూడా చేతికివ్వడు. నువ్వు సంపాదిస్తుంది కూడా ఆయనే తీసుకొని మొక్కను ఒక ముద్ద పడేస్తారు. అది కూడా 2 పూటలు మాత్రమే. అలాంటి ఆయన నీకోసం ఒక మంచి మ్యాచ్ తీసుకొచ్చి పెళ్ళి చచ్చినా చేయరు. దానితో పోలిస్తే వశిష్ఠ 100% కాదు, 1000% సూపర్గా ఉంటాడు. అదేదో అంటారుగా, నక్క తోక తొక్కినట్టు నువ్వు ఆ దిక్కుమాలిన కొంప నుండి ఈ మహల్కి నిన్ను రాణించేస్తే, లేదు దిక్కుమాలిన బ్రతుకు కావాలని అంటావేంటి తింగర్ మాలోకం అని అంటుంది యక్ష. నువ్వు నన్ను తిడుతున్నావు. లేదు వన్య, నీ మంచి కొరి చెప్తున్నా. ఒకప్పుడు నువ్వు ఎలా ఉండేదానివి, ఇప్పుడు ఎలా ఉన్నావో చూసుకో. అలాగే వశిష్ఠకి నీ మీద ప్రేమ ఉందా లేదా? అసలు అది నిజమైన ప్రేమనా లేదంటే నటనా? దీని గురించి ఆలోచించి అతను ముందు ఇష్టపడడానికి ట్రై చేయి. తర్వాత ఆటోమేటిక్గా లవ్ పుడుతుందని అంటుంది యక్ష. డబ్బులు, బట్టలు, ఈ ఆస్తి చూసి ఇష్టపడమని చెప్తున్నావా అని అంటుంది యక్ష. అబ్బా, ఇంత చెప్తే మళ్ళీ మొదటికి వచ్చేవేమి? సర్లే, ఇదంతా కాదు కానీ వశిష్ఠ గారితో కాస్త క్లోజ్గా మూవ్ అయ్యి అతడికి నీ మీద ఉన్న ప్రేమ, ఇష్టం గురించి అయినా క్లారిటీగా కనుక్కో. అప్పుడైనా నీ బండ మనసు కుదుట పడుతుందేమో అంటుంది యక్ష. నాకేం అవసరం లేదు. నువ్వు మళ్ళీ ఆ కొంపకు పోతా అంటే నేనే వెళ్ళనివ్వను నిన్ను. నువ్వు అసలు నా ఫ్రెండ్వేనా అంటుంది వన్య. కాదు, శత్రువుని నవ్వుతాడు వశిష్ఠ. ఏమైంది వశి? ఏం లేదు పిన్ని. అశ్వ ఎక్కడ? రూమ్లో ఉన్నట్టున్నాడు. ఈరోజు ఆఫీస్కి వాడు కూడా వెళ్ళడంటున్నాడు. ఏమైందో మరి. నేను వాడితో ఒకసారి మాట్లాడతా అని హ్యాండ్ వాష్ చేసుకొని అతడు నాప్కిన్తో తడి తుడుచుకుని అశ్వ రూమ్లోకి వెళ్తాడు. బాల్కనీలో సిగరెట్ని కాల్చే పనిలో ఉన్నాడు అశ్వ. అశ్వ అని పిలిచిన వశి పిలుపుకు దాన్ని షూ కింద వేసి నలిపి పొగని చేత్తో అటు ఇటు తరిమి కంగారుగా డోర్ క్లోజ్ చేసి బయటికి వస్తాడు అశ్వ. ఏమైంది? నథింగ్ అన్నయ్య అని అతడు కంగారు పడిపోతుంటే, స్మోకింగ్ అలవాటు చేసుకున్నావా నువ్వు అని సూటిగా అడుగుతాడు వశి. లేదు అని అతడు టక్కున అబద్ధం చెప్పడంతో వశి సూటిగా చూసిన చూపుకి హా అని మెల్లిగా చెప్తాడు నిజం. ఎక్కువగా చేయకు, హెల్త్ ప్రాబ్లం అవుతుందని చెప్పిన వశి హేతిపై నీ ఒపీనియన్ ఏంటని అడుగుతాడు. అయోమయంగా చూస్తాడు అశ్వ.
నువ్వు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నావో నేను అర్థం చేసుకోగలను. నేను నీ మంచి కోరే వాడిని అని నువ్వు ఫీల్ అయితే హేతి గురించి ఆలోచించు. అలాగే తన్ని కాలేజీలో ఎవరో ఇబ్బంది పెడుతున్నారంట, కనుక్కో అన్నాడు వశిష్ఠ. నాకు ఇప్పుడు అవసరమా అన్నయ్య అంటాడు అశ్వ. తన ప్రాబ్లమ్స్ సాల్వ్ చెయ్యి అని నేను గట్టిగా చెప్తాను, బట్ నీకు తన మీద ఇష్టాన్ని మాత్రం పుట్టించలేనుగా. నీకు నచ్చింది చేసుకో అంటాడు వశిష్ఠ. నేను హేతి గురించి ఆలోచిస్తా, కానీ కాస్త టైం కావాలి. ఓకే అని అతడు వెళ్ళబోతూ వన్యతో మాట్లాడు అని చెప్తాడు. సరే అన్నయ్య అంటాడు అశ్వ. 1 వీక్ రెస్ట్ తీసుకో. ఆ బ్రాంచ్ని నేను వెళ్తాను. తర్వాత నువ్వు ఆఫీస్కి ఫ్రెష్ మైండ్తో రావాలి. ఇది మాత్రం ఆర్డర్నే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. Do like and comment and subscribe. Thank you.